హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వారికే కాదు తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ. ప్రపంచంలో ఏ మూలన ఎంత బిజీగా ఉన్నప్పటికీ సంక్రాంతిని స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయుల మధ్య జరుపుకునేందుకు తెలుగువారు ఇష్టపడతారు. ఆ సమయంలో అందరితో సరదాగా గడిపేందుకు సినిమాలకు వెళ్తుంటారు. ఆ సమయంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ప్రజలు ఆదరిస్తారు. అందుకే దర్శక నిర్మాతలు కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా చాలా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ చేంజర్ జనవరి 10న, బాలకృష్ణ బాబీల డాకు మహారాజ్ జనవరి 12న, వెంకటేష్ అనిల్ రావిపూడిల సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న భారీ ఎత్తున రిలీజ్ కానున్నాయి. పెరిగిన నిర్మాణ వ్యయం, ఖర్చుల నేపథ్యంలో పెద్ద సినిమాలు తొలి వారంలోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకురావాలని తాపత్రయపడుతున్నాయి. ఏ మాత్రం తేడా కొట్టినా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అందుకే బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటారు దర్శక నిర్మాతలు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ కు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టులు చోటు చేసుకున్నాయో అప్పటి నుండి పరిస్థితులు మారిపోయాయి. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బగ్గుమన్నారు. తాను అధికారంలో ఉన్నంత కాలం టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పేశారు. దీంతో నైజాం మార్కెట్ లో తెలుగు సినిమాకు దెబ్బ పడినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే దిక్కయింది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. దిల్ రాజు ప్రయత్నాలు ఫలించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వినిపించింది. సినిమాల బడ్జెట్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సినిమాల టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతించింది. ముందుగా గేమ్ చేంజర్ కు మొదటి వారం పాటు సింగిల్ స్క్రీన్స్ లో 135 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 175 మేర పెంచుకునేందుకు అనుమతించింది. అలాగే పరిమిత స్థాయిలో బెనిఫిట్ షోలు ప్రదర్శించుకునేందుకు దీని ధరను 600కు గాను నిర్ణయించింది. ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే ఈ సినిమాకు తొలి వారం సింగిల్ స్క్రీన్లలో 110 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 135, బెనిఫిట్ షోకు టికెట్ ధరను 500గా నిర్ణయించింది. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాకు సింగిల్ స్క్రీన్లలో 75, మల్టీప్లెక్స్లలో 100 రూపాయలు చొప్పున పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. నైజాంలో సినిమాలకు దెబ్బపడినా ఏపీలో కొంత మేరకు లాభపడవచ్చని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.